వెల్కమ్ టు రాజనీతి. నాది ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు గర్వంగా చెప్పుకునే విధంగా అమరావతి నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష, ఆత్మగౌరవం, సెంటిమెంట్ అని కూడా ఆయన చెప్పారు. ఈ అమరావతిని అత్యంత ఆధునిక నగరంగా, సంపద సృష్టి కేంద్రంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు నిలయంగా, దేశం దృష్టిని ఆకర్షించేలా మారుస్తాం, నిర్మిస్తాం. ప్రధాని చేతుల మీదుగా పనులు పునః ప్రారంభం అవుతున్నాయని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నిజానికి ఇవే మాటలు 2014-19 మధ్యలో కూడా చెప్పారు. మన అమరావతి, మన ఆంధ్రప్రదేశ్ అని అందరూ కూడా ఫీల్ అవ్వాలని ఆయన ఆ రోజు చెప్పారు. అమరావతి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. కానీ ఆ రోజున రాజధాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసింది. ఆ పార్టీకి కొన్ని శక్తులు కూడా తోడైని రాష్ట్రంలో, దేశంలో అమరావతి మీద దుష్ప్రచారం చేశారు. రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విభేదాలు పెంచారు. అంటే అమరావతిలో ఏదో జరిగిపోతుంది, మొత్తం అంతా అమరావతిలో చేస్తున్నారని మిగతా ప్రాంతాలను రెచ్చగొట్టారు. అలాగే కులాలను రెచ్చగొట్టారు. కమ్మ కులం కోసం అమరావతి నిర్మిస్తున్నారని అడ్డగోలు ప్రచారం చేశారు. చాలా దారుణమైన ప్రచారం చేశారు. జనం చెడుని నమ్మినంత త్వరగా, అబద్ధాన్ని నమ్మినంత త్వరగా నిజాన్ని, మంచిని నమ్మరు. దానికి ఉదాహరణ ఈ అమరావతి అని చెప్పుకోవాలి. ఆ రోజున వైసీపీ ప్రచారాన్ని నమ్మారు, చంద్రబాబుని నమ్మలేదు. ఫలితంగా చంద్రబాబే కాదు, రాష్ట్రం కూడా ఓడిపోయింది. రాష్ట్రాన్ని నాకించేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలకు ముందు ఒకటే రాజధాని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత నాలుక మడతేశాడు. తన నైజాన్ని బయట పెట్టుకున్నాడు. 3 రాజధానుల పేరుతో వికృతమైన నాటకం ఆడాడు. ఫలితంగా రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేరే రాష్ట్రాలకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేదా రాజధాని ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళినప్పుడు మీ రాజధాని ఎక్కడ అని హేళన చేసిన పరిస్థితులను ఎదుర్కొన్నారు. తర్వాత 5 ఏళ్ల పాలన తర్వాత, అరాచకం తర్వాత ప్రజలు తప్పు తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి చెప్పుతో కొట్టినట్టు తీర్పిచ్చారు. అయినా కూడా ఆ మందకి ఇంకా సిగ్గు రాలేదు. ఇదే దుష్ప్రచారం మళ్ళీ చేస్తున్నాయి. విష ప్రచారం చేస్తూనే ఉన్నారు తన సోషల్ మీడియాలో. భారతిరెడ్డికి అయితే ఆమెకి అమరావతి అంటే తగని ద్వేషం అనుకుంటా, బహుశా తరగని ద్వేషం. ఎందుకంటే ఆమె నడిపే పత్రికలో ప్రతిరోజు అమరావతికి వ్యతిరేకంగా ఒక కథనం ఉండాల్సిందే, అది ఫస్ట్ పేజీలో ఉండాల్సిందే. పుంఖానుపుంఖాలుగా తప్పుడు వార్తలు రాస్తున్నారు. అయితే గతంలోలాగా వీళ్ళ ప్రచారాన్ని ప్రజలు నమ్మట్లా. అమరావతి సెల్ఫ్ సస్టైన్ సిటీగా, అమరావతి కోసం చేసిన అప్పుల్ని అమరావతి తీర్చుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు. ఒక గొప్ప అంతర్జాతీయ స్థాయి ప్లానింగ్తో అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది. దీని విలువ ఇప్పుడు తెలియదు ఎవరికి. ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత తెలుస్తుంది. అప్పుడు అనుకుంటారు ఇలాంటి నగరం మనకు రాజధానిగా ఉందని చాలా గర్వపడతారు. అప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టు అమరావతి ప్రతి ఆంధ్రుడి ఆత్మగౌరవం, ఆకాంక్ష కూడా. అందుకే ఇది నా ఆంధ్రప్రదేశ్, నా అమరావతి అని గర్వంగా చెప్తున్నా. మీరు కూడా చెప్పుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.